the message which God is going to give or share through him. He is Coach Christopher from the US. I'd like to request Coach Christopher for sharing Word of God among us. Thank you, Coach. Thank you, Coach. Hallelujah. ఈ హల్లెలూయాలు వందనాలు ఆమె ఇళ్ళకి వచ్చి చక్కగా చెప్పండి. వాళ్ళు చాలా ఆసక్తిగా చెప్తూ ఉన్నారు కదా. కొంచెం మీరు చెప్పే ఆ వందనాలు హల్లెలూయాలు ఆమెలే వాళ్ళ ప్రోత్సాహకరం. సరేనండి అన్నా వైర్ సమస్య కొద్దిగా ఏదన్నా ఇది పెరిగితే అంతే అంటే ఆంగ్లంలో ఎందుకులే అని మా హల్లెలూయా సరిపోతుందా? Hallelujah. హల్లెలూయా. Amen. Amen. So you can talk back to me. ఏమండి మీరు మళ్ళీ నాతో మాట్లాడాలి ఇప్పుడు. If the word touches your heart, you can say amen. ఒకవేళ అర్థమైందా నేను చెప్పింది అర్థమైంది దానికి. ఒకవేళ మేము మాట్లాడేటువంటి వాక్యం మీ హృదయాలకు అవి తాకినట్లుగా అనిపిస్తే మీరు ఆమేన్ చెప్పండి. Amen. Amen. So in my tradition, we're not Baptist, we're Pentecostal. ఏమండి మరి పెంతెకోస్తు సంఘాల్లో కొంచెం ఈ ఒక హల్లెలూయా ఆమేన్ చాలా ఎక్కువగానే ఉంటాయి. So we talk back to each other. కాబట్టి ఆయన కూడా దాదాపు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు కూడా కొంచెం చక్కగా చెప్పండి. Amen. And now it seems like now let me just make a correction. I'm not Pastor Chris. I don't want to get in trouble. I'm Brother Chris. ఇక్కడ ఈయన బ్రదర్ క్రిస్ గారు అంతే. But brothers can preach the word too. Yeah, of course. So it seems like Sasha Mom was in our message, and God knows what He's doing. ఏమండి సాషా మేడం గారు నాకు చక్కగా చెప్పారు. ఏమనంటే దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు ఆయనకు బాగా తెలుసు అని. Because we are bringing the word of faith today. ఎందుకంటే ఈ రోజు మనము విశ్వాస సంబంధమైనటువంటి వాక్యాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాము. And we did not talk. మేము ఎక్కువగా మాట్లాడలేదు. We did not discuss. మనం ఏమి కూడా ఆలోచన చేయలేదు కూర్చొని. What we're going to talk about today. ఏమండి దాని గురించి మేము మాట్లాడుకోలేదు. But the message is coming together like this. ఏమండి మేము చెప్పేటప్పుడు వర్తమానం అంటే ఇప్పుడు ఆవిడ గారు చెప్పింది ఈయన గారు చెప్పేది రెండు కూడా ఒకటే అవ్వబోతున్నాయి. కానీ మేము ఇద్దరం ఏమి ప్లాన్ చేసుకోలేదు అంటున్నారు. That means God loves you enough. దాని అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఈ సంఘాన్ని ప్రాంతాన్ని ప్రజల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. Yes, to give you a continuing word. కాబట్టి ఈ వాక్యం ఏదైతే ఉందో ఆవిడ చెప్పిన దానికి కొనసాగింపు వాక్యంగా ఉండబోతూ ఉన్నది. So I'm going to read out of the scripture Hebrews chapters 11 verse 6. హెబ్రీ 11:6 బాగా గుర్తుపెట్టుకోండి. హెబ్రీ 11:6. And staying with the tradition that Sasha started, I'm going to read my version, and I would like the sister to read that version as well, loud. Only one. Could you read your version loud when I give you the cue? Okay? So Hebrews 11:6 says, "And without faith it is impossible to be well-pleasing unto God. For he that cometh must believe that he is, and that he is a rewarder of them that diligently seek after him." Sister? 6 through. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. And then the next scripture I'm going to read is Jeremiah chapter 29, 11 through 13. ఇందాక హెబ్రీ 11:6 కదండి. ఇప్పుడు Jeremiah 29, 29వ అధ్యాయం 11 through 13. 11 నుంచి 13. It says, "For I know the thoughts that I think towards you, saith the Lord, thoughts of peace, not of evil, to give you hope in your latter end. And ye shall call upon me, and ye shall go and pray unto me, and I will hearken unto you, and ye shall seek me and find me, and when ye shall search for me with all your heart." Sister. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. వారు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాతో ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ
చేయునడల మీరు నన్ను కనుగొందురు. My topic today is faith to build. నేను మాట్లాడేటువంటి టాపిక్ ఏంటండి అని అంటే విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచన, విశ్వాస సంబంధమైనటువంటి నిరీక్షణ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. Do you know how blessed you are? ఏమండి, మీరు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వారో మీకు తెలుసా? This is a holy place. ఏమండి, ఇది పరిశుద్ధమైన స్థలం అండి. Not everybody builds a house ఏమండి, ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి గృహాన్ని నిర్మించాలంటే కట్టలేరు. and builds the temple on top of the house. ఏమండి, మరి ఇళ్ల మీద చాలా మంది పైన మందిరాలు కట్టే వాళ్ళు చాలా తక్కువ. That took faith. అదే విశ్వాసము, అదొకటి మనకు తెలియజేస్తా ఉంది. It took faith for him to build a temple on top of a house when it was just one family. మరి కేవలము ఒక్క కుటుంబం ఉన్నప్పుడే ఈ యొక్క ఇంటి మీద ఒక మందిరం నిర్మించడం అనేది సాధారణమైన విషయం ఏమి కాదు. దీనికి ఇలా నిర్మించాలంటే చాలా విశ్వాసం కావాలి. And he had a vision because he saw you even though you were not even here. ఏమండి, ఒక దినంలో మీరు ఇక్కడ లేనప్పటికీ దేవుడు ఆయన తన దర్శనం ద్వారా ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేశారు. He shared the testimony with me that there's around 25 families in this community. మరి ఈ యొక్క ప్రాంతంలో 25 కుటుంబాలు ఉన్నాయని మరి మాతో సాక్ష్యం చెప్పడం జరిగింది. And he built this house over 20 years ago. మరి 20 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి గృహాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. And 20 years ago, 20 సంవత్సరాల క్రితం when it was only one family, కేవలం ఒక కుటుంబం మాత్రమే ఉన్నారు. he saw you. ఆయన అప్పుడు నిన్ను చూశాడు. God prepared a place for you. దేవుడు నీ కోసం ఈ యొక్క స్థలాన్ని సిద్ధపరిచాడు. But it took faith అయితే ఆ సిద్ధపరచడానికి ఎంతో విశ్వాసం అవసరమైనది. to manifest the space for you to be here. ఈ విధంగా నీ విశ్వాసము పరిపూర్ణ లేదా మరి విశ్వాసము కార్యరూపం దాల్చింది ఎలాగంటే నీవు ఇక్కడికి రావడం వల్ల విశ్వాసం అనేది కార్యరూపం దాల్చింది. One family turned into 2 families, 2 families turned into 3 families, and all of a sudden we have 20 families, right? ఒకదాని తర్వాత ఒకటి, ఒక కుటుంబము, రెండవ కుటుంబము, మూడవ కుటుంబం, ఈ విధంగా ఒకదాని తర్వాత ఇప్పుడు 25 కుటుంబాలు ఉన్నాయి కదా. Amen? హల్లెలూయా. Is God doing a work through this place? ఏమంటే దేవుడు ఈ విధంగా తన కార్యాన్ని ఈ ప్రాంతంలో జరిగించాడు. And I'm looking at the numbers, and as I was meditating on this word last night, మరి ఈ విధంగా మరి ఆలోచన చేస్తున్నప్పుడు నేను రాత్రి పూట ఒక వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాను. 20 families. 20 కుటుంబాలు. But we're walking in the year of 2025. ఏమండి, చూడండి, 2025వ సంవత్సరంలో మనం And అడుగుపెట్టాం. I'm believing in 2025 నేను ఈ 2025వ సంవత్సరంలో ఒక విషయం నమ్ముతున్నాను. ఏంటంటే that the rest of the 5 families మిగతా 5 కుటుంబాలు are going to come into Christ. ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. And when God was showing me about this word, దేవుడు ఈ వాక్యాన్ని నాకు స్పష్టంగా చూపించారండి. that you don't have to do anything different. ఇదిగో ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే చేసావు అలాగే ఉండు. నువ్వు మళ్ళీ దానికోసం ఏ ప్రత్యేకమైన పనులేమి చేయక్కర్లేదు. You don't have to throw tracts at the people. నువ్వు ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు పంచాల్సిన పని లేదు. You don't have to walk around the street saying, Lord is good and his mercy endures forever. వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటన చేయాల్సిన పని లేదు. You don't have to walk around with your Bible and say, I'm a Christian. ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని నేను క్రైస్తవురాలని వీధులంటూ తిరగాల్సిన పని కూడా లేదు. God said you don't have to do any of that. దేవుడు ఈ విషయాలు ఏమీ చేయమని చెప్పలేదు మనకి. The 5 families are going to come. ఏదేమైనా 5 కుటుంబాలు మందిరంలోనికి చేర్చబడబోతా ఉన్నారు. As a result of you living the faith. ఏమండి, మనము ఈ విధంగానే కదా విశ్వాసంలో జీవిస్తూ ఉన్నాము. As a result of you being a community to the people. ఇదిగో నీవు ఈ యొక్క ప్రాంతంలో ఒక విశ్వాసిగాని విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి వాళ్ళు When they did not know God, ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియని వారు రాబోతున్నారు. you showed the love of God. ఇదిగో నీవు దేవుడి ప్రేమను తెలియజేస్తా ఉన్నావు. When they were being persecuted, ఎప్పుడైతే వాళ్ళు హింసల్లో ఉన్నారో you showed grace and mercy. వారి బాధల్లో వారికి దయ చూపించావు. When they needed bread, వారికి ఎప్పుడైతే వారి జీవితంలో your అవసరం hospitality gave them bread. వారికి నువ్వు అవసరతలు తీర్చావు. When they were sick and they had no other way to show and no other way to receive healing, ఏమండి, వారు అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత అనేది వాళ్ళ జీవితంలో లేనప్పుడు you showed them నీవు వారికి స్వస్థత that God
God can still heal and deliver. ఇదిగో దేవుడు ఆ విధంగా ఆ వ్యక్తిని నిన్ను స్వస్థపరచబోతున్నాడనే విషయాన్ని వారితో పంచుకోవాలి. God wants you to live the faith. ఇదిగో దేవుడు నిన్ను విశ్వాసం ద్వారా జీవించాలని ఆశీర్వదించాడు. Say, we have work to do. ఏమండి, మనము చేయాల్సినటువంటి పని ఉంది ఒకటి. So I'm going to show you how to build up your faith. But go ahead. మన విశ్వాసాన్ని మనం ఏ విధంగా పెంపొందించుకోవాలో, వృద్ధి పొందించుకోవాలో నేను మీకు చెప్పబోతా ఉన్నాను. But let me define faith. ఒకసారి విశ్వాసం అంటే ఏంటో నేను చెప్పనివ్వండి. We have this thing in America where we say, well, what is faith? And then they'll go to Hebrews 11 and they'll say faith is just something some things hoped for and the evidence of things not seen. ఏమండి, మరి అమెరికాలో ఈ విధంగా చెప్తారండి, విశ్వాసం అంటే ఇదిగో అది ఇది వాటి యొక్క స్వరూపము, తర్వాత ఏదో లేని ఏదో వచ్చేస్తాయని ఈ విధంగా చెబుతూ ఉంటారు మా అమెరికాలో. But it doesn't really tell you what faith is. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను విశ్వాసం అంటే ఏంటో. It says faith is a noun. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? So that means we're living in the present. ఏమండి, ఈ ప్రస్తుత కాలంలో విశ్వాసం అంటే ఏంటో నేను మీకు చెప్తాను. I'm willing to walk the word of God that I don't see manifested yet. ఏమండి, ఏదైతే నా జీవితంలో జరగనటువంటి కార్యాలు ఉన్నాయో ఆ వాటిని జరుగుతాయనే విశ్వాసంతో నేను నమ్మకంతో నేను దేవుని చిత్తంలో నడుస్తూ ఉన్నాను. But I'm going to walk as if it is so. నేను ఎలా నడుస్తున్నానంటే అవి నా జీవితంలో జరిగింది. నేను ఏదైతే ఆశిస్తున్నానో, నేను ఏదైతే కోరుకున్నానో అది నా జీవితంలో జరుగుతుందని నేను నమ్మి నడుస్తూ ఉన్నాను. So say faith is now. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో విశ్వాసం ఏంటి అని అంటే, I believe in such a way ఏమంటే నేను ఈ విధంగా నమ్ముతా ఉన్నాను విశ్వాసం that my reaction to what I'm believing for నేను ఏదైతే నమ్ముతూ ఉన్నానో నమ్మేదాని యొక్క క్రియారూపము is going to be based off of what the word says. అయితే ఆ క్రియ ఎలా ఉంటుంది అని అంటే దేవుని వాక్యం మీద ఆధారపడినటువంటి క్రియ విశ్వాసం అని నేను నమ్ముతున్నాను. Governments come and fall. మరి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. The system, the economy can rise and fall. మరి ఆర్థిక వ్యవస్థ పెరగొచ్చు, కుప్పకూలిపోవచ్చు. But our belief is not in the politics or the economy. Amen? మన యొక్క విశ్వాసము రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద కాదు. ఆమేన్. But it's in God. మన విశ్వాసము దేవుని యందే. హల్లెలూయా. Amen. So the first point I want you to say is that we have to have faith to believe. Say faith to believe. ఏమండి, ఈ విధంగా చెప్పండి. మరి ఫెయిత్ టు బిలీవ్. Faith to believe. టు బిలీవ్. To believe. మనము ఈ విధంగా చెప్పాలి. ఏమంటే విశ్వాసము, నమ్మకమునకు విశ్వాసం అవసరము. నమ్మకానికి విశ్వాసము అవసరము. And what that means is that God has a plan for you. దాని అర్థం ఏంటంటే దేవునికి నీ జీవితంలో ఒక ప్రణాళిక ఉంది నీ గురించి. From the youngest చిన్న పిల్లల దగ్గర నుంచి to the oldest. పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా అందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. If you have breath to breathe, ఎంతమందికి అంటే ఎవరి ఒంట్లో అయితే ఊపిరి ఉందో అంతమందికి ఉంది. God still has a plan for you. ఇదిగో నీకు ఊపిరినంత కాలము దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. There's someone that needs to experience the love of God through you. దేవుని యొక్క దేవుని ప్రేమ నీ ద్వారా కొందరు అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. But you have to believe that God has a plan for you. అయితే దేవుని కోరిక బాగానే ఉంది కానీ మనం ఏం చేయాలా? ఆ దేవుని యొక్క కోరిక యందు మనము విశ్వాసం ఉంచాలి. Because God can have the plan all written out for you. ఏమండి, ఎందుకంటే దేవుడు మనకు సంబంధించిన ప్రణాళిక మొత్తాన్ని మనకే రాయలేదు. But if you don't believe it, ఒకవేళ నీవు నమ్మకపోతే, you won't pursue it. ఒకవేళ నీవు దాన్ని వెంబడించకపోతే, the plan will be just a dream in God's head. అప్పుడు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ప్రణాళికకు నువ్వేమవుతున్నావంటే అంగీకరించట్లా. God's plan requires action, and the action is your belief. దేవుని యొక్క ప్రణాళికకు క్రియారూపం దాల్చాలి అని అంటే ఆ క్రియారూపం ఎలా దాలుస్తుంది? నీవు నమ్మకం ఉంచితేనే. హల్లెలూయా. Amen. The second point is faith to represent. మరి రెండో పాయింట్ ఏంటంటే మరి తెలియబడుటకు విశ్వాసం అవసరం. తెలియజెప్పడానికి విశ్వాసం అవసరం. You are a representative of God's kingdom. దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు ఒక ప్రతినిధిగా ఉన్నావు. Wherever you go,
నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే God's goodness and grace should be following you. దేవుని యొక్క మంచితనము మరియు కృప నిన్ను వెంబడిస్తూ ఉంది. I remember walking in the mall, somebody walked by me, and they said, "Oh, there's something about you." ఇదిగో నేను ఏదో నడుస్తూ ఉన్నాను, ఏదో ఆలోచనలో పోతా ఉన్నాను, ఏదో నా గురించి ఏదో చెప్తున్నట్టున్నారు ఆలోచన వచ్చింది. It wasn't me, it was goodness and mercy. ఇదిగో ఇదేదో నాకు మంచితనం జరిగిందంటే ఇదేదో నా గొప్పతనం కాదు కానీ దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా. Hallelujah. And that goodness and mercy is what leads people to repentance. ఏమండి దేవుని యొక్క మంచితనము కృప అనేది ప్రజలను పశ్చాత్తాపం వైపుకు నడిపిస్తుంది. When we represent God and His principle in the earth, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రతినిధిగా ఈ భూమి మీద మనము సరైనటువంటి రీతిగా జీవిస్తామో అప్పుడు జనాల జీవితాల్లో మార్పు కలుగుతుంది. you will stand out. అప్పుడు ఎప్పుడైతే మనం గట్టిగా నిలబడతామో God needs you to be His representative. దేవుడు నిన్ను తన ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. From the young to the old, I need you to say, "I am God's representation on the earth." ఇదిగో మీరందరూ చెప్పాలి, నేను ఈ భూమి మీద దేవుని ప్రతినిధిని. So we said faith to believe, ఇదండి మరి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి విశ్వాసం కోసం. faith to represent, మరి విశ్వాసమునకు ప్రతినిధి ఇందా చెప్పాను కదా రెండో పాయింట్, ఫెయిత్ టు బిలీవ్ అంటే విశ్వాసమునకు నమ్మకం అవసరం. రెండవది విశ్వాసమునకు నీ ఒక ప్రతినిధివి. faith to ask. రెండవది మూడవది విశ్వాసంతో అడగాలి. What do I mean, faith to ask? You need to be able to not only ask of God, but be able to know when to ask and what to ask for. ఏమండి ఇదిగో దేవుణ్ణి మనం అడగాలి. అయితే ఏం అడగాలి, ఎలా అడగాలి, ఏంటి అనేది కొన్నిసార్లు మనమే అర్థం కాకుండా ఉంటాయి. అయితే మనం అడగవలసినటువంటిది ఏదో సరైనటువంటి రీతి మనం ఒక ఆలోచన కలిగి అడగాలి. You see, God will use ordinary people ఏమంటే దేవుడు ఎప్పుడు కూడా సాధారణమైనటువంటి ప్రజల్ని ఆయన వాడుకున్నాడు to do extraordinary things. ఆయన అత్యద్భుతము చేయడానికి కార్యాలకు ఒక సాధారణమైనటువంటి వారిని వాడుకున్నాడు దేవుడు. Your church reminds me of a pastor in the Bible called Nehemiah. He wasn't a pastor at the time, but he was a man just serving in the king's court named Nehemiah. ఏమండి ఒక నెహెమ్యా అనేటువంటి ఒక దైవజనుడి కోసము నేను ఇక్కడ ఈ సంఘంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను మీ సంఘాన్ని బట్టి. The people of Israel were in captivity. ఏమండి ఆ ప్రజలు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారో The walls of Jerusalem have fell down. మరి యెరూషలేము కోట గోడలు కూలిపోయాయి. The temple was not there anymore. మరి మందిరం అంతా కూడా కూల్చివేయబడింది. The people were scattered abroad. ప్రజలందరూ కూడా వాళ్ళు చెల్లాచెదురైపోయారు. But Nehemiah had access to the king because he was the cupbearer. మరి నెహెమ్యాకు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రాజు గారికి కప్పు అందించేటువంటి పానదాయకుడు. The king didn't think about his politics, but he trusted Nehemiah enough to give the cup because the cupbearer was to drink the cup to check it for poison. ఏమండి ఈ కప్పు అందించేటువంటి ఆయన ఈయన ఉద్దేశం ఈయన దేనికోసం పెట్టారంటే ఇచ్చేటువంటి ఆహారంలో ఏమన్నా విష పదార్థాలు ఉంటాయేమని ముందు ఈయన తాగి రాజుగారికి అందిస్తాడు అనమాట. అయితే ఇతను ఏదో రాజకీయం చేశాడు అనుకోలేదు కానీ అతని యొక్క ఆ యొక్క ప్రేమను బట్టి ఆ మంచితనాన్ని బట్టి రాజుగారు నెహెమ్యా గురించి ఆలోచించాడు. But God had a mission on Nehemiah's heart for the kingdom of rebuilding the kingdom of God. ఆలోచించండి, దేవుని యొక్క ఆ నెహెమ్యా పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఉన్నది. ఏంట ఉద్దేశము అని అంటే దేవుని యొక్క రాజ్యములో ఆ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన రాజ్యములో ఆ రాజ్యాన్ని మరి తిరిగి పునఃస్థాపించాలనేటువంటి ఉద్దేశము నెహెమ్యా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. The king saw that there was a burden on Nehemiah's heart. ఎప్పుడైతే నెహెమ్యా రాజుతో మాట్లాడాడో ఇతను చాలా భారము కలిగిన వ్యక్తిగా రాజు చూస్తా ఉన్నాడు. And he asked Nehemiah, what's wrong? ఇప్పుడు అడుగుతున్నాడు కదా నెహెమ్యా ముఖం చూసి ఏమైనా నెహెమ్యా ఏమైంది నీకు అంటున్నాడు. And Nehemiah was like, our city wall, our holy city, the walls have fell. అయ్యా రాజుగారు మా యొక్క పరిశుద్ధ పట్టణము మా మందిరం అంతా కూడా పడగొట్టవేయబడిందండి అని చెప్తా ఉన్నాడు. How can I be happy when God's kingdom is falling apart? ఇదిగో దేవుని మాకు ఇచ్చినటువంటి రాజ్యము ఈ విధంగా మరి కూల్చివేయబడింది, నేను ఆనందంగా ఎలా ఉంటానండి అని అడుగుతున్నాడు. The king who was the oppressor మరి ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో ఆయనే వాళ్ళని బాధ పెట్టింది. said, what can I do?
ఇప్పుడు ఆయన ఆ బాధించినటువంటి రాజు అడుగుతున్నాడు, అయ్యా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటున్నాడు. And Nehemiah said, well, since you're asking, ఏమండి నెహెమ్యా అంటున్నాడు కదా, అయ్యా రాజుగారు నువ్వు అడిగావు కాబట్టి I want the king's treaties. ఇదిగో రాజుగారి యొక్క మరి గొప్ప విషయాలు నాకు కావాలి అంటున్నాడు. I need the king's army to protect me. ఇదిగో రాజుగారి యొక్క సైన్యము నన్ను కాపాడాలని అడుగుతున్నాడు. And I need some money too. నాకు కొంచెం డబ్బులు కూడా కావాలని అడిగాడు. He had faith to ask way more than what a cupbearer should ask for. ఏమంటే ఒక సాధారణమైనటువంటి పారదాయకుడికి అడగాల్సిన దానికంటే కూడా నెహెమ్యా చాలా ఎక్కువగా అడిగాడు విశ్వాసం ద్వారా. హల్లెలూయా. God can use an unjust person దేవుడు ఒక అన్యాయస్తుడైనటువంటి వ్యక్తిని కూడా వాడుకుంటాడు to still be a blessing. ఆ వ్యక్తి ద్వారా అనేకులకు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. But you gotta be willing to represent and ask. ఏమండి అలాంటి ఒక మనిషిగా మనల్ని ప్రభువు వాడుకోవాలనుకుంటా ఉన్నాడు. I'm gonna cut it short. I have 7 points, but I'm gonna cut it down to 4. మరి ఇంకొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. Well, 5. You have to have faith to contend. మనము Fight. కంటెంట్ Fight. Faith to fight. మనము విశ్వాసము పోరాటముతో కూడిన విశ్వాసం కావాలి. ఇది 5వ పాయింట్. 5నా పోరాటముతో కూడిన విశ్వాసం. Maybe a stronger word is faith to defend. Yes, yeah. Yeah, because what's going to happen is people are not going to like the fact that you are growing in their backyard. అంటే పోరాటం అంటే ఫైటింగ్ అన్న దాన్ని మనం పోరాటం అనేటువంటి విధంగా మాట్లాడుకున్నాం. పోరాటముతో కూడిన విశ్వాసం అంటే విశ్వాసంలో ఏముంటుంది? పోరాటం ఉంటుంది. When you get a chance to read Nehemiah never had to lift the sword. మరి నెహెమ్యా గ్రంథం మనం చూసినట్లయితే ఆయన కత్తిని వదిలిపెట్టలేదు. But he was building the wall and he had a sword with him, but he never had to fight. ఏమండి ఆయన కత్తి అయితే ఆయన వీపున పెట్టుకున్నాడు కానీ ఆయన ఎప్పుడు పోరాటం చేయలే. కత్తి పట్టుకున్నాడు, గోడలు కడుతున్నాడు కానీ ఆయన పోరాటం చేయలేదు. What I mean by faith to contend is that you got to be committed to fight for the belief of what God's going to do. Fight against opposition. Fight against ideas. Fight against the culture that's trying to bind you. And remember that you represent a higher culture. ఇక్కడ నెహెమ్యా ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం విషయం ఏంటని అంటే ఏదో పోరాడాలి అంటే కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు చేయడం అనేది కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా మన సమస్యలతో మనకున్నటువంటి ఆటంకాలతో మనకున్నటువంటి ఇబ్బందులతో మనము పోరాటము చేయాలి దేవుని సహాయముతో. But just like Nehemiah, you are able to start a revival in this community. ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క గ్రామంలో నెహెమ్యా లాగా మీరు ఆత్మీయ పోరాటం చేయాలి. Do you have the faith to stand on God's word so that he can multiply this community to be an example community to other communities that are available? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మీరు మాదిరిగా ఉండాలి అని అంటే విశ్వాసములో దేవుని యొక్క మార్గంలో మీరు స్థిరముగా ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడుతూ ముందు కొనసాగాలి. It's not just Pastor Prashad's responsibility, ఇది కేవలము ప్రసాద్ పాస్టర్ గారి బాధ్యత మాత్రమే అనుకోబాకండి. but it's your responsibility too to hold up the vision. ఈ యొక్క దర్శనాన్ని కలిగి ఉండటము సంఘం అంతటి బాధ్యత. It's your responsibility to help to finish the work. ఈ యొక్క పని సమాప్తం చేయడానికి మీ అందరి బాధ్యత. It's your responsibility to be the example for how the new people who are being converted are going to step in for Christ. You are the example of Christ to them. క్రీస్తులోనికి నూతన ప్రజలు రావాలి అని అంటే వారికి నీదే నీ జీవితమే ఒక మాదిరికరంగా ఉండాలి. You are God's representative. Do you have faith to rebuild? ఇదిగోండి నీవు దేవునికి ప్రతినిధిగా ఉన్నావు. ప్రతినిధిగా ఉండడం అంటే ఊరికినే ఉండడం కాదు, కానీ దేవుని యొక్క విశ్వాసముతో పడిపోయినటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేయాలి? మనము కట్టాలి. And then you have faith to give. అదే విధంగా నీవు ఇచ్చే విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి. 6వ పాయింట్. This is not in my notes, but I'm adding it because everybody has equal sacrifice. ఏమండి ఇక్కడ అందరూ కూడా సమానంగానే
మనం కలిగి ఉన్నాం అన్నమాట. We might not all give the same, but we have equal sacrifice. మనందరికీ తెలుసు, మనందరం కూడా ఇచ్చే విషయంలో అందరూ కూడా సమానంగానే ఉండాలి. How can I give my time and my talent to the ministry? ఇదిగో పరిచర్యలో నా యొక్క సమయాన్ని, నాకున్న తలాంతును నేను ఏ విధంగా ఇస్తాను? How can I give my resources to the ministry? పరిచర్యకు నాకున్నటువంటి వనరులు పరిచర్యలో నేను ఏ విధంగా ఇవ్వగలను? Because the example of your faith in action is how you give your treasure. ఈ యొక్క మన విశ్వాసము క్రియారూపము దాల్చేది ఎలా కనపడిద్ది అని అంటే, మనకు కలిగి ఉన్న దానిని మనము ఇచ్చేటువంటి విషయంలో మన విశ్వాసం కనబడిద్ది. ఆమేన్. Because what happens is you become an example to other people on how to sow into your ministry. ఎందుకంటే నీవు నీ యొక్క విశ్వాసంలో, నీ పరిచర్యలో, నీ సంఘ పరిచర్యలో నీవు ఏ విధమైనటువంటి విత్తనము విత్తుతున్నావో అదే రాబోయేటువంటి దినాల్లో నీ యొక్క పరిచర్యలో ఒక విశ్వాసిగా ఈ సంఘ పరిచర్యలో రాబోయేటువంటి దినాల్లో ఒక ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని తెలియజేస్తుంది. Say, I believe in the vision. నేను దర్శనమందు, I believe in the work. నాకు ఆ పని మీద నమ్మకం ఉంది. But how can I give, God? అయితే నా దర్శనం బాగానే ఉంది, పని కూడా కష్టపడతాను, కానీ నేను ఏ విధంగా దేవునికి ఇవ్వగలను? Because where you meet God, God meets you. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే దేవుని పనిలో నీవు ఇస్తావో అప్పుడు దేవుడు నీకు సమృద్ధిగా దయచేస్తాడు. So do you believe that God has a work for this church? ఏమండి, దేవుడు ఈ యొక్క మందిరం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, పని చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా? Do you believe that God has a plan for you? ఇదిగో ఈ సంఘం పట్ల, ఈ మందిరం పట్ల, మీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఆమేన్. Amen? Yes. So say, I have faith చెప్పండి, నాకు విశ్వాసం ఉంది అనండి. to help complete. Go ahead. Yes. I have faith to help complete the work. ఈ పనిని ముగించడానికి నాకు తగిన విశ్వాసం ఉంది. Amen. Amen. I want to bring Pastor up real quick. Pastor Prashad walked us and showed us through your community today. He showed us the other community of Siloam Worship Center. Did I say that right? Siloam? 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 Siloam, yeah. Right. Siloam. And he showed the work in the heart. మరి ఈ రోజు పాస్టర్ ప్రసాద్ గారు చక్కగా ఈ ప్రాంతంలో తర్వాత ఆ శిలోహేము మందిరం కదండి, అక్కడ జరుగుతున్నటువంటి పనిని మాకు చూపించారు, అలా వెళ్ళొచ్చామన్నమాట. He shared the heart of winning communities. ఏమండి, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పట్ల అతనికి ఉన్న భారాన్ని తెలియజేశారు. Know that you are a successful church now. ఇదిగో ఇప్పుడు ఈ సంఘంలో మీరందరూ కూడా దేవుని పనిలో ప్రతినిధులుగా ఉన్నారు. When the vision is clear, ఎప్పుడైతే దర్శనము స్పష్టంగా ఉన్నదో it will draw resources to you. ఎప్పుడైతే నీ దర్శనము నువ్వు స్పష్టత కలిగి ఉంటావో నీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా సమకూర్చబడతాయి. He shared that the vision will cost $3,000 to build the temple. ఏమండి, మందిరం నిర్మించబడాలని వారు ఆశించారు. I am going to sow into the vision. ఇప్పుడు ఆయనకు కలిగినటువంటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనంలోకి నా వంతుగా నేను కొంత ఆయనకు ఆ దర్శనం కోసం విత్తబోతా ఉన్నాను. I am an example of what is going to come for you. ఇక్కడ నేను చెప్పటం మాత్రమే కాదు కానీ రాబోయేటువంటి దేవుని ఆశీర్వాదం కోసం నేను ఒక మాదిరిని ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను. I am going to give an offering. నేను ఇప్పుడు ఒక కానుకని ఇవ్వబోతా ఉన్నాను. I am going to sow a seed. నేను ఇప్పుడు ఒక విత్తనాన్ని జల్లబోతా ఉన్నాను. And I'm giving $200. ఇప్పుడు నేను మీకు $200 ఇస్తాను. To the work of the ministry. What I would ask that you do is just one thing. Whenever we sow seed, we ask that we declare over that seed. Whether it's 1 rupee or 1 million rupees or 6 trillion rupees, it's going to be, I need you to declare on the seed. And I need you as a congregation. సంఘముగా ఇప్పుడు ఆయన గారు ఏమంటున్నారంటే నా వంతుగా నేను
ఒక విత్తనం లాగా ప్రారంభ మరి ధనము లాగా మూలధనం లాగా నేను ఇస్తా ఉన్నాను. ఈ యొక్క ధనము మీరందరూ కలిసి ఊరికి ఆయన ఒక్కడే ఇవ్వటం కాదు, సంఘం అంతా కలిసి మనందరం కష్టపడి ఏం చేయాలా, దేవుని యొక్క పనిలో మనందరము కూడా ధారాళంగా విత్తాలి అని కోరుకుంటా ఉన్నారు. Then as we pray over this seed, that God would multiply it. ఈ విధంగా ఈ యొక్క ధనమును మూలధనాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తూ ఇస్తూ ఉండగా దేవుడు దీనిని నూరంతలుగా ప్రతిఫలించును గాక. According to your faith, మీ విశ్వాసాన్ని బట్టి, according to your faithfulness, మీ యొక్క నమ్మకమైన జీవితాన్ని బట్టి God will expand the kingdom. దేవుడు తన రాజ్యమును విస్తరించబోతా ఉన్నాడు. హల్లెలూయా. Every rupee counts. ప్రతి రూపాయి కూడా లెక్కనండి. Amen. Equal sacrifice. ప్రతి రూపాయి కూడా సమానమైనటువంటి ఆ సాక్రిఫైస్ ఉంది, ఇదే ఉందన్నమాట. And hopefully this is the beginning. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు చేయబోయేటువంటి త్యాగాలు, ఆ త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఇది నా ప్రారంభంగా నేను త్యాగం చేస్తా ఉన్నాను. Of the next level. ఈ యొక్క త్యాగము మీ పరిస్థితులను మరొక మెట్టును మీకు ఎక్కించాలి. Of what God is going to do. ఇదిగో దేవుడు చేయబోయేటువంటి గొప్ప కార్యాలకు ఇదే ప్రారంభము. Could you pray over this? Yes. Thank you. Just a moment. సో ఈరోజు మేము అల్లపాడుకి వెళ్ళాం. రాంబాబు వాళ్ళ జన్మస్థలం చూపించారని చెప్పండి. Okay.